మిత్రులారా నమస్తే. ఈ ఎన్నికలు ఎంత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా, సస్పెన్స్తో నడిచాయో, ఎన్నికల అనంతరం, ఫలితాల అనంతరం అంతకు మించిన ఆసక్తికరంగా, అంతకు మించిన ఉత్కంఠభరితంగా, అంతకు మించిన సస్పెన్స్తో ఇప్పుడు వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి ఓన్గా గవర్నమెంట్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాలేదు. అబ్కీ బార్ 400 పార్ అన్నారు, అది జరగలేదు. ఆర్టికల్ 370 అక్కడ ఎత్తేసాం కాబట్టి ఇక్కడ మాకు 370 వస్తాయన్నారు, అది జరగలేదు. సరికదా, బీజేపీకి ఓన్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ కూడా దగ్గరికి వాళ్ళు రాలేకపోయారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇది ఒక కఠోర సత్యం, చేదు నిజం. ఎవరైనా సరే జీర్ణించుకోవాల్సిందే, ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం తప్పనిసరిగా, అంటే మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు, నెహ్రూ తర్వాత ఇక నేనే అని చెప్పి చరిత్రలో ఆయన చరిత్ర పుటల్లోకి ఎక్కారు. అది సంతోషంగా ఉండి ఉండొచ్చు. ఆ సంతోషంతో మరిన్ని విదేశీ యాత్రలు ఆయన చేయొచ్చు. విదేశాలకు వెళ్ళి మనకంటే వందల సంవత్సరాలు అడ్వాన్స్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా టెక్నాలజీ గురించి ఈయన బోధించవచ్చు, ఈవీఎంల మీద వాదించవచ్చు, ఏవైనా జరగవచ్చు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏమిటాయంటే, నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడైనా సరే జారిపోవచ్చు నాయనా, ఖబర్దార్, జాగ్రత్త అని హెచ్చరిస్తోంది మోడీని, ఆయన పార్టీని. ఈ మొత్తం విషయాన్ని అలా ఉంచితే దేశానికి ఈ ఎన్నికల్లో ఒక రాష్ట్రం దిశానిర్దేశం చేసిందనిపించింది. అదే కీలకమైనటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు ఎవరికి వస్తాయో, ఎక్కువ నియోజకవర్గాలకు ఏ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుందో, ఏ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తారో వాళ్ళు ఢిల్లీ దాకా వెళ్తారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి స్థాయిని, శక్తిని సంపాదించుకుంటారు అనేటటువంటి విషయం ఒకటి మనకుంది. అదే ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది అనేటటువంటిది వాళ్ళకి ఇప్పటికీ కూడా మింగుడు పడటం లేదు బీజేపీ వారికి. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎట్లా ఈ ఓటమికి ఇట్లాగా, ఈ ఓటమిని ఎలా అర్థం చేసుకోవాలి. ఓటమి అంటే పూర్తిగా ఓడిపోయారని కాదు, అక్కడ 40+ సీట్సు ఇండియా కూటమి. ఇండియా కూటమి అంటే ఎవరు లేరు, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా అక్కడ సమాజ్వాదీ పార్టీ. రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ యువనేత అఖిలేష్ ఇద్దరూ కలిసి చెయ్యి కలిపి, భుజం కలిపి, ఇది ఎన్నడూ లేనటువంటి ఐక్యత మాలో చోటు చేసుకుంది, నెలకొంది అని చెప్పి వాళ్ళు ముందుకు కదిలారు, సమైక్యంగా కదిలారు, ఐక్యత కంఠాన్ని వినిపించారు. మొత్తం యూపీ అంతా కూడా తిరిగారు, యూపీ ప్రజల్ని కన్విన్స్ చేశారు. సో యూపీ ఏం చెబుతుంది అసలు? నిజంగా యూపీలో జరిగిందే కానీ దేశంలో జరిగితే ఏమవుతుంది? అఫ్కోర్స్ అసలు ఈ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనేటటువంటిది చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అంటే ఎన్డీఏకి 290+, ఇండియా కూటమికి 240+, కేవలం 50 సీట్స్ మాత్రమే డిఫరెన్సు. అందులో ఒక 20+ అటు కానీ ఇటు కానీ జారితే అవుట్. అందుకని అది కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నారు బీజేపీ వారు అంటే, వాళ్ళు ఎక్కువగా సెక్యులర్ భావజాలానికి అట్టిపెట్టుకొని ఉండేటటువంటి నాయకులు, చంద్రబాబు నాయుడు కానీ, నితీష్ కుమార్ కానీ. అఫ్కోర్స్ వాళ్ళకి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఉంటాయి, స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పటికీ ఏది ప్రస్తుతమో అప్పటికి ఆ స్టెప్పులు వేసేటటువంటి నాయకులే అయినప్పటికీ కూడా చాలా విషయాల్లో, హిందూ ముస్లిం రాజకీయాల విషయాల్లో కానీ, సెక్యులర్ పాలిటిక్స్ విషయంలో కానీ వాళ్ళు తప్పనిసరిగా హార్డ్ కోర్ హిందుత్వ వైపు వాళ్ళు ఉండరు. ఇది వాళ్ళ చరిత్ర చెప్పినటువంటి విషయం. కాబట్టి వాళ్ళని నమ్మడానికి లేదు అని ఎవరైనా అనొచ్చు. కానీ వాళ్ళు గతంలో వాళ్ళు వేసినటువంటి రాజకీయమైనటువంటి ఎత్తుగడల రీత్యా కానీ వాళ్ళు ఎప్పుడైనా సరే ఎలాంటి నిర్ణయం అయినా సరే తీసుకోవచ్చు. తద్వారా ఈ గవర్నమెంట్కి భయం అనేటటువంటిది ఉంటుందన్నమాట. అయితే ఈ నెంబర్ని ఎప్పుడూ కూడా ఎవ్వరు కూడా మర్చిపోరు. అటు ప్రతిపక్షాలు మర్చిపోవు, అటు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూడా మర్చిపోదు, బీజేపీ అస్సలు మర్చిపోదు, దేశంలో ఉన్న ప్రజలైతే ఇంకా మర్చిపోరు. ఏం జరిగింది అసలు? వాస్తవానికి ఒక 20-25 సీట్లు అటు ఇటుగానైతే ఈ దేశంలో ఏమై ఉండేది?
అది తర్వాత నేను చెప్తాను. ముందు యూపీ ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో నంబర్ అలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత యూపీలో అంత వ్యతిరేకత ఎందుకు తమకు వచ్చింది అనేటటువంటిది ముఖ్యంగా అక్కడ ప్రజలు హిందుత్వ పాలిటిక్స్ని తిప్పికొట్టారు, హిందుత్వ రాజకీయాలను తిప్పికొట్టారు, హిందూ ముస్లిం కార్డును తిప్పికొట్టారు. అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అక్కడ కేవలం దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు మాత్రమే సమాధానం కావాలి అనేటటువంటి ఒకే ఒక్క ప్రాతిపదిక మీద వాళ్ళు అక్కడ ఓట్లు వేసినట్టుగా మనకి కనిపిస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే అందుకనే రామ మందిరం విషయం కూడా వాళ్ళు అక్కడ పెద్దగా పట్టించుకోలేదు. ఎక్కడైతే రామ మందిరాన్ని కట్టారో, ఎక్కడైతే రామ మందిరాన్ని కట్టడం ద్వారా అబ్కీ బార్ 400 పార్ అన్నారో అక్కడే బీజేపీని ప్రజలు అక్కడ ఓడించారు. అలాగే యూపీలో మోడీ ఇమేజ్ అనేటటువంటిది, అఫ్కోర్స్ నాట్ ఓన్లీ ఇన్ యూపీ, ఎంటైర్ నేషన్ ఆయన మోడీ ఇమేజ్ ఏమీ పనిచేయలేదు. పనిచేస్తుంటే వాళ్ళకే పూర్తి మెజారిటీ వచ్చేది బీజేపీకే. మోడీ ఇమేజ్ అనేటటువంటిది లేదు, మోడీ భరోసా లేదు, మోడీ గ్యారంటీ లేదు. ఆ యూపీలో అస్సలు ఆ పప్పులు అస్సలు ఉడకలేదు అనేటటువంటి పాయింట్ ఇంకోటి మనకి తెలుస్తుంది. అలాగే బీజేపీ అనేటటువంటిది నాట్ ఎట్ ఆల్ స్ట్రాంగ్ పార్టీ అనేది కూడా మనకి అర్థమవుతుంది అన్నమాట. అంటే ఈ మాకు 370 మాకే వస్తాయని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. రాజ్యాంగాన్ని మార్చవచ్చు, రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకికత, ఆ రాజ్యాంగ పీఠికనే మార్చవచ్చు, సోషలిజం లౌకికత్వం అనేటటువంటి మాటల్ని తీసేయవచ్చు, తద్వారా ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చవచ్చు అనేటటువంటి వాళ్ళ కలకాలపు కళ ఏదైతే ఉందో దాన్ని ఈ ప్రజలు ముఖ్యంగా ఈ బహుళ జాతుల, బహుళ మతాల, కులాల, సంస్కృతుల, సంప్రదాయాల దేశం ఏదైతే ఉందో ఈ దేశం సంకీర్ణ దేశం, అది వాళ్ళ ఎజెండాని చావు దెబ్బతీసింది ముఖ్యంగా యూపీలో. అందుకని ప్రతిపక్ష కూటమికి 40+ సీట్లు కట్టబెట్టారు, వాళ్ళకి 30+ సీట్లు మాత్రమే వచ్చాయి. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, అక్కడ బీఎస్పీ కానీ నిజంగా ఇటువైపు ఇండియా కూటమి వైపు ఉంటే అసలు పరిస్థితి మరొక రకంగా ఉండేదని మనకు లెక్కలు చెప్తున్నాయి. రోజు రోజుకి కొన్ని లెక్కలు బయటపడుతున్నాయి అన్నమాట. బీఎస్పీ దాదాపు 10 స్థానాల్లో అటు ఎన్డీఏ విజయానికి దోహదపడింది అనేటటువంటిది ఒక ఇటీవల తాజా లెక్క చెప్తుంది. అంటే 10 స్థానాలు బీఎస్పీ వల్ల వాళ్ళకి దక్కాయి, కానీ లేకపోతే ఆ 10 స్థానాలు కూడా వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంది అనేటటువంటిది ఈ పాయింట్ కూడా మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే మొత్తం నిరుద్యోగ సమస్య, అధిక ధరల సమస్య, ప్రజలకు వ్యక్తిత్వ సమస్య, జాతుల సమస్య, కులాల సమస్య, మతాల సమస్య, ఇవన్నీ ఎన్నెన్నో ప్రశ్నలు అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నారు. వీటికి సమాధానాలు వాళ్ళు అడుగుతున్నారు. ఆ సమాధానాలు అడుగుతున్నటువంటి ప్రశ్నల రూపంలోనే ఓట్లు పడ్డాయన్నమాట. ముఖ్యంగా మాకు మందిర్ మస్జిద్ పాలిటిక్స్ కాదు, హిందూ ముస్లిం పాలిటిక్స్ కాదు, మాకు కావాల్సింది ఉద్యోగాలు, మాకు కావాల్సింది నిలకడ జీవితం, మాకు కావాల్సింది ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరల్ని కిందకి దించడం, మాకు కావాల్సింది ద్రవ్యోల్బణం కాదు, ఆర్థిక సంక్షోభం కాదు, ఆర్థిక స్థిరత్వం కావాలి, మా జీవితాల్లో ఒక స్థిరత్వం కావాలి. అందుకని ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ యూపీలో పనిచేసినాయి. మిగతా చాలా చోట్ల అవి ఆ ప్రజల దగ్గరికి ప్రతిపక్షాలు అంత స్ట్రాంగ్గా తీసుకెళ్ళలేకపోయినాయేమో నిజంగా యూపీలో తీసుకెళ్ళినట్టుగా. యూపీ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళగలిగారు కాబట్టే అక్కడ యూపీలో ప్రజలు ప్రతిపక్షానికి ఎక్కువగా పట్టం కట్టారనమాట. అయితే ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, మెయిన్గా 1 నేషన్ 1 పార్టీ వన్ ఎలక్షన్ ఇట్లాంటి నినాదాలను కూడా వాళ్ళు తిప్పికొట్టారు. సో ఇవేవి అక్కడ కాన్స్టిట్యూషన్ని మార్చేస్తాం అనుకున్నారు, దాన్ని కూడా తిప్పికొట్టారు. ఇవేవి కూడా అక్కడ పప్పులు ఉడకలేదు. కాకపోతే అక్కడ ఏమిటయ్యా అంటే మెయిన్గా జరిగింది, బీజేపీ అనేటటువంటిది అప్పర్ కాస్ట్ పార్టీ. వాళ్ళు ఎంత చెప్పుకున్నా మేము రాజ్యాంగాన్ని అమలు చేస్తాము, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా మేము కాపాడతాము, ఈ ఎస్సీ బీసీ ఈ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లని కాపాడతాము, రక్షిస్తామని వాళ్ళు ఎంత నోరు మొత్తుకొని చెప్పినప్పటికీ కూడా అక్కడ ప్రజలు నమ్మలేదు. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే ఒక విచిత్రమైనటువంటి పరిణామం. అదే దేశమంతా జరిగితే చాలా భయంకరంగా ఉంటుంది, ముఖ్యంగా ఎన్డీఏ వారికి.
ఏమిటి అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటు పోలరైజేషన్ బ్రహ్మాండంగా జరిగింది టువార్డ్స్ ఇండియా కూటమి. కాంగ్రెస్కి సమాజ్వాదీ పార్టీకి తరఫున వీళ్ళందరూ కూడా పోలరైజ్ అయ్యారనమాట. అప్పర్ కాస్ట్ వర్సెస్ లోవర్ కాస్ట్ ఈ ఈక్వేషన్ గతంలో ఎప్పుడు కూడా లేనిది. బీఎస్పీకి అనుకూలంగా ఎస్సీ ఓటర్సు అలాగే మైనారిటీ ఓటర్సు వాళ్ళకు అనుకూలంగా ఉండేవారు. అలాగే ఎస్పీ ఓటర్సు ఎప్పుడూ కూడా సమాజ్వాదీ పార్టీకి ఓట్లు వేసేవాళ్ళు కాదు. గతంలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా అలాంటి ఓట్ల ట్రాన్స్ఫర్ జరగలేదన్నమాట. కానీ ఈసారి బీఎస్పీ ఒక స్టాండ్ తీసుకోలేకపోవడం వల్ల, మేతక వైఖరి వల్ల, బీజేపీకి అనుకూలంగా ఉండడం వల్ల ఆ బీఎస్పీకి సాంప్రదాయబద్ధంగా ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఎస్సీ ఓటర్సు మైనారిటీ ఓటర్సు అందరూ కూడా గంపగుత్తగా ఇటు సమాజ్వాదీ పార్టీ వైపు వచ్చారు. మైనారిటీస్ దాదాపు 92% ఓటింగు సాలిడ్గా ఇటు పడింది. సో బీసీలో కేవలం యాదవులే కాదు, ఇంతకుముందు స్ప్లిట్ అయ్యేది. కుర్మి కోయిరీ లాంటి వెనకబడిన కులాల ఓటింగ్ అంతా కూడా స్ప్లిట్ అయ్యేది. యాదవులకు ఎగ్నెస్ట్గా వాళ్ళు ఉండేవారనమాట. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా బీసీల్లో కూడా అత్యధిక శాతం ఇటు షిఫ్ట్ అయింది ఓటింగ్. సో ఎస్సీ ఎస్టీ ఎస్టీల్లో కూడా అత్యధిక శాతం ఓటింగ్ ఇటే. అంటే ఇది నేను చెప్తున్నటువంటి లెక్కలు కాదు, హిందూపతి సిఎస్డిఎస్ లోకనీతి లాంటి సర్వే చేసినటువంటి సంస్థలు ఇచ్చినటువంటి లెక్కలు మనకు చెప్తున్నాయన్నమాట. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటింగ్ సాలిడ్గా ఇటు ట్రాన్స్ఫర్ అయింది. కొద్దో గొప్ప మాయావతి వల్ల ఒక 10-12 సీట్లు వాళ్ళకి లాభం చేకూరింది. నిజంగా మిత్రులారా, ఈ యూపీ ప్రయోగమే కానీ దేశమంతా కూడా రిపీట్ అయితే రానున్న ఎన్నికల్లో అఫ్కోర్స్ ఈలోపు ఉంటుందో ఓడుతుందో అనేటటువంటిది వీళ్ళేదో చెప్తున్నారు, లేదా మధ్యంతర ఎన్నికలు వచ్చినా సరే ఈ ప్రయోగం యూపీ ప్రయోగమే కానీ జరిగితే తప్పనిసరిగా ఇండియా బ్లాక్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అంత ఎందుకు ఈ ఎన్నికల్లోనే కేవలం యూపీలో జరిగిందే బీహార్లో కూడా జరిగి ఉంటే పరిణామం మరొక రకంగా ఉండేదని మనకు అర్థమవుతుంది. యూపీలో జరిగింది, కానీ యూపీలో జరిగినట్టుగా ఓట్ ట్రాన్స్ఫర్ అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటు కన్సాలిడేషన్ అనేటటువంటిది టువార్డ్స్ ఇండియా బ్లాక్కి జరగలేదు. ఎందుకంటే అక్కడ కుర్మి నితీష్ కుమార్ కుర్మి కమ్యూనిటీకి చెందినటువంటి వాడు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి సామాజిక వర్గము మరికొన్ని వెనకబడిన వర్గాలు ఆయన వెనక ఇంకా ఉన్నాయి కాబట్టి అక్కడ బీసీల ఓటు చీలిపోయింది. అలాగే ఎస్సీ రామ్విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ చాలా స్ట్రాంగ్గా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనకి 5 సీట్లు ఎన్నో ఇప్పుడు బీహార్లో వచ్చాయి కాబట్టి అక్కడ ఎస్సీ ఓటు కూడా అటు వెళ్ళిపోయిందనమాట. నిజంగా యూపీలో జరిగినట్టుగా అక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటింగ్ కన్సాలిడేట్ అయ్యి ఉంటే చరిత్ర ఇంకొక రకంగా ఉండేది ప్రస్తుతం ఇండియా చరిత్ర. కాబట్టి మిత్రులారా, ఇది ఇప్పుడున్నటువంటి స్థితి బీహార్లో. రేపు ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము. కాబట్టి దేశం అంతా కూడా ఎటు నడవాలి, మతతత్వ రాజకీయాల వైపు నడవాలా, మానవ సామాజిక రాజకీయాల వైపు నడవాలా, మనుషులందరి మధ్య సమానత్వం ఉండాలనేటటువంటి రాజకీయాల వైపు నడవాలా, లేదా మనుషుల మధ్య మతపరమైన కులపరమైన ప్రాంతీయమైన చిచ్చు పెట్టేటటువంటి విద్వేష రాజకీయాల వైపు నడవాలా. నిజంగా ఇది తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా యూపీ ఒక దారి చూపిస్తుందన్నమాట. యూపీ దేశానికి దిశా నిర్దేశం చేసింది అనేక కారణాలతో. ఇప్పుడు మనం విశ్లేషించుకున్నటువంటి కారణాల రీత్యా తప్పనిసరిగా మిగిలిన ఏ కారణాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ బీజేపీ వారు అప్పర్ కాస్ట్ డామినేషన్తో ఉన్నటువంటి పార్టీయే కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు దూరం అయ్యేటటువంటి అవకాశం దగ్గరికి కావడానికి ఇప్పుడు చాలా ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. బహుసంఖ్యక రాజకీయాల గురించి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మాట్లాడటం లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ యూపీ చూపించినటువంటి దిశ, అది ఏదైతే మార్గం ఉందో ఆ యూపీ చూపించినటువంటి మార్గంలో దేశమంతా వెళితే రానున్న కాలంలో రాజకీయ పరిణామాలు విప్లవాత్మకంగా మారిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిత్రులారా, అర్థం చేసుకోండి, ఇది యూపీ మనకి చూపిస్తున్నటువంటి దారి, చెప్తున్నటువంటి పాఠం. అఫ్కోర్స్
రాజకీయ నాయకులు దీన్ని ఎలా స్వీకరిస్తారు, ఎలా అన్వయించుకుంటారు, ఎట్లా ఈ దేశాన్ని నడుపుతారో మనం చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.